హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? టీ కాఫీ తాగారండి మై ఫ్రెండ్స్? ఇదండి ఈరోజైతే నేను ఒకటి మంచి ఇంట్లోనే ఏరాలు తయారు చేస్తున్నాండి. ఇదైతే మా చెట్టుది కలామంద అండి. ఇది వచ్చి మా చెట్టు గోరెంటాకు. ఇది మందారం ఆకు అండి. ఇది మందారం పువ్వు. ఇవన్నీ మా చెట్టు అండి. ఇది మాత్రం ఉసిరికాయ అండి. బయటకంచి కొనుక్కొచ్చిన బాగా అన్ని చిన్న చిన్న ముక్కలు కోసి ఇలా పెట్టిందండి. ఓకేనా. ఇవి వచ్చి నల్ల మెంతులు ఉంటాయి కదండి, మెంతులు బాగా ఇట్లా వేడి చేసిందండి. నల్లగా ఇట్లా వేడి చేసేసుకోవాలండి మనం. కొన్ని దాంట్లో వచ్చి లవంగాలు కూడా వేసిన, అది కూడా బాగా వేడి చేశానండి పౌడర్ అయితే అంత ఇలా చేసుకున్నాను. మెంతి పౌడరు మళ్ళీ లవంగాలు అన్ని మొత్తం ఇలా పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది పేస్ట్ చేసుకున్నానండి. పేస్ట్ ఏమేమి చేసుకున్నాను ఇంకా ఆల్రెడీ వీడియోలో అంతా చూపించిందండి. ఇంకొకసారి కూడా చెప్తాను. ఇది వచ్చి మళ్ళీ కలమంద, మళ్ళీ మందారం ఆకు, మందారం పువ్వు, గోరింటాకు, మందారం పువ్వు ఆకు, ఇంక ఇవన్నీ వేసాను. ప్లస్ ఉసిరికాయ ఉంటుందండి. ఉసిరికాయలు చిన్న చిన్న కట్ చేసి ఈ పిప్పి ఇది గింజ అంతా పక్కన పడేసాను. ఇంకా ఉసిరికాయ కూడా అంతా కోసి దీంట్లో ఎంత వేసుకొని ఇలా పేస్ట్ చేశానండి. ఓకేనా. ఇప్పుడు ఇది కోకోనట్ ఆయిల్ అండి. నేను ఇంత బాటిల్ తీసుకున్న కోకోనట్ ఆయిల్. ఈ ఆయిల్ ఇలా కలుపుతూ ఉండాలండి. ఓకేనా. ఇలా కలుపుతూ ఉంటుంటే బాగా ఉడికి ఇదంతా ఇంకా ఆల్రెడీ మాడిపోతే అంతా పైకి వస్తుందన్నమాట. చూపిస్తూ ఉంటాను. ఇలా ఫ్రెండ్స్ ఇంకా అన్ని ఇట్లా కడాయిలో వేసేసుకున్నా. ఇదండి ఇలా బాగా ఉడుకుతూ ఉంది. ఉడికి ఆయిల్ అంతా మంచి కలర్ వచ్చేసేసింది. ఇలా బాగా అడుగంటుతూ ఉంటూ స్లోగా పెట్టాలా, హైలో పెట్టకూడదు. స్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటుంటే అడుగంటకుండా బాగా ఉడికి పచ్చిదంతా బాగా ఉడికి నల్లగా అయిపోయి అంతా మాడిపోయి ఇంకా ఆయిల్ అంతా బాగా వచ్చేస్తుందండి. ఓకేనా. ఇలా కలుపుతూనే ఉండాలండి. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉడికించాలి. ఇంకా చల్లగా అయినాక మనం మంచి ఒక వడగొట్టేసి దాంట్లో వడగొట్టుకొని ఒక బాటిల్ తీసుకోవడమే. ఇది కూడా చూపిస్తానండి. ఓకేనా. అంటే ఉడికిచ్చినంత పిప్పి అంతా ఇలా బయటికి వచ్చేసిందండి. నల్లగా అయిపోయింది కదా, అంతా ఇలా అంతా ఇట్లా వడగొట్టేసి అంతా దీంట్లో వేసేసానండి. ఇంకా ఆయిల్ అయితే ఇదో అండి బాగా వచ్చేసింది. ఎంత బాగుంది. ఇప్పుడు ఈ ఆయిల్ మంచి మన తల పెట్టుకుంటే డాండ్రఫ్ ఉండదు, జుట్టు కూడా ఊడదు. ఇక్కడ వైట్ హెయిర్స్ ఉంటే వైట్ హెయిర్స్ కూడా బాగా కంట్రోల్ అవుతుందండి. చూస్తారు ఎంత మంచి ఆయిల్ చేసి ఇంట్లోనే రెడీ చేసుకుని నైట్ పూట పెట్టుకొని మంచిగా మార్నింగ్ తలస్నానం చేసుకుంటే హెయిర్స్ చాలా స్మూత్గా సిల్కీస్గా బాగా వస్తుందండి. మళ్ళీ పిప్పి బయట పడే అవసరం లేదండి. అలా పెట్టుకుని తలకైనా పెట్టుకోండి. లేదా ఇంకొక ఆయిల్ బాటిల్ కొనుక్కొచ్చుకొని మళ్ళీ దీంట్లో బాగా ఉడికిచ్చేసుకొని వేసుకుంటే ఇంకా మంచి దీంట్లో ఉన్నదంతా బయట